తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇవాళ జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు సమావేశాన్ని వాయిదా వేశారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, సమావేశం వాయిదాకు కారణాలేంటి? కృష్ణానది యాజమాన్య బోర్డు అత్యవసరంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి ప్రస్తుత నీటి సంవత్సరంలో మిగిలిన కాలానికి సంబంధించి నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి ఏ రాష్ట్రం ఎంత నీరు తీసుకోవాలో చర్చించేందుకు రెండు రాష్ట్రాల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిన్న ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం అందించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శితో సమావేశం జరగాల్సి ఉంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు సమాచారం పంపారు. కానీ ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. తనకు ముందుగానే నిర్వహించిన అత్యవసర కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో ఇవాళ సమావేశానికి తాను హాజరు కాలేనని, సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఏపీ స్పెషల్ సిఎస్ విజ్ఞప్తి మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశాన్ని వాయిదా వేసింది. సోమవారం మధ్యాహ్నం 3:30 కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు కాసేపటి క్రితమే రెండు రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు సమాచారం పంపింది. ధన్యవాదాలు రఘువర్ధన్.